అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ దిగజారిండు, మళ్ళీ గలీజ్ మాటలు మాట్లాడిండు. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్పాల్సుకున్నది 18+ వాళ్ళు మాత్రమే చూడండి, పిల్లలకు దూరంగా చూపండి ఈ వీడియో. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఖచ్చితంగా వీడియోలో చూపిస్తా. అవి మన పిల్లలు నేర్చుకోవద్దు, అది మంచి పద్ధతి కాదు, అది రాజకీయాల మంచి పద్ధతి కాదు, జీవితంలో కూడా మంచి పద్ధతి కాదు. మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ మొత్తం చూసింది. ఆయన ఎవరిని ఒక మాట మాట్లాడలేదు, ఎవరిని ఒక్కరిని గలీజ్ మాట కూడా మాట్లాడలేదు, ఎవరిని నువ్వు సావమని కోరలేదు, ఎవరిని మేము చంపుతాము అని అనలేదు. కానీ ఇక రేవంత్ రెడ్డి సంగతి తెలుసు కదా, రేవంత్ రెడ్డి స్థాయి దాటలేడు. ముళ్ళు ఇక్కడ నిలబడ్డది, ఇటు పోతే పెరుగుతాడు, పోతలేదు, ఇటే వస్తున్నాడు. ఏంటంటే ఇంకా మన స్థాయి అంతే. అంటే ముఖ్యమంత్రి ప్రతిపక్షాలు మస్తు ఫ్రస్ట్రేషన్ చేస్తాయి, మనం ఫ్రస్ట్రేట్ గురి కావద్దు, సమాధానం చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే దాని ఆధారాలతో సహా బయట పెట్టాలి. కానీ అది కాదు రేవంత్ రెడ్డి. ఈరోజు కొడంగల్ పోయాడు, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఆ కోసిగిలో మీటింగ్ పెట్టి సర్పంచులు అందరికీ సన్మానం చేసిండ్రు. కాంగ్రెస్ సర్పంచులు ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ సన్మానం చేసిన తర్వాత ఆయన స్పీచ్ అన్ని ఊర్లో జనమంతా వచ్చిండ్రు. నాకు తెలిసి అక్కడ జనం కూడా ఇట్లాంటి స్పీచ్ని అయితే నిజంగా ఆశించారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే జనం నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు, వింటున్నారు ఏదో మాట్లాడుతున్నాడని. ఒక ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరిగే హౌలగాన్లాగా మాట్లాడద్దు కదా. హౌలగాలు మస్తు మంది ఉంటారు, కానీ మనం లెవెల్ ఉన్నాం, మనం ముఖ్యమంత్రి, మన స్థాయి మనం ఎప్పుడు దిగొద్దు. మన మీద నలుగురు రాలేస్తారు అద్దాల బిల్డింగ్ ఉన్నప్పుడు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేగాని నువ్వో రాయేసాం అనుకో ఏమవుతుంది, ఆ 4 రాలేస్తాడు నీ మీద. అంటే రేవంత్ రెడ్డి ఇంతే, ఇంకా ఆయన మారడు, ఆయన అంతే, ఆయన వ్యవస్థ అంతే. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కొంత ఇనుసొంపుగా ఉంటుండే, కానీ సీఎం అయిన తర్వాత రాను రాజుగుర్రం అయిందంటారు కదా, అట్లా అయిపోయాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన మాటలు నిజంగా తెలంగాణ సమాజం ఎవరిని కాదు, కేసీఆర్నైనా కాదు, కేసీఆర్నో కేటీఆర్నైనా కాదు, ఒక ముఖ్యమంత్రి ఎవరి మీద అట్లా మాట్లాడద్దు, ఎవరిని అట్లా దూషించొద్దు కదా. సరే నేను మీకు మొత్తం వీడియోలు చూపిస్తా. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, 18+ ఓన్లీ, పిల్లలకు చూపించద్దు ఈ వీడియో. నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు, నేను అన్నీ చూసిన. అర్థమైందా? కేసీఆర్ రంగనాయక సాగర్లో కొండపోచమ్మలో దుంకి చచ్చిపోతాడంట, ఈయన ఏమో బయట పెడితే. ఈ 2 సంవత్సరాల్లో బయట పెట్టింది ఏం లేదు. కానీ ఒక మనిషి సాగు కోరుకోవడం ఏం దరిద్రం ఇది? తెలంగాణకు పడిన దరిద్రమా? లేకపోతే మనం అయితే అట్లా అనుకోం, మనం ఎవ్వరు సాగును కోరుకోరు నిజంగా కూడా. ఏదో ఆవేశంగా ఒక మాట మాట్లాడినా మళ్ళీ నెక్స్ట్ మినిటే అనవసరంగా మాట్లాడినా అనిపిస్తుంది మన మనసుకు. కానీ రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ చెప్పిండు, అరే కోపంలో ఓ మాట అంటే ఓకే, పెద్ద మనిషిగా మాట్లాడండి ఆయన. సరే కోపం ఉన్నప్పుడు నిజంగా కూడా మనం చంపుతాం అంటాం, అనేది చంపం. మళ్ళా ఒక గంట తర్వాత అనవసరంగా తిట్టినాము అని అనిపిస్తుంది. కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా ఈయన వీక్ పాయింట్స్ ఇవే. ఇప్పుడు కేసీఆర్ చేతికి ఎందుకు ఎక్కుతుండు మళ్ళా అంటే ఈయన వీక్ పాయింట్లన్నీ బయటపడుతున్నాయి కదా. గిచ్చితే ఏం చేయాలి? అరసొద్దు. నీకు అవసరమైతే అవతలను గిచ్చకుండా ఇంకా అంతకు మించింది ఉంటే అది చేయాలి. అది కానీ అవతలను ఇట్లా గిచ్చంగానే నువ్వు లబలబలబల కొట్టుకుంటే మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదు, మీ స్టెమినా ఇంతే. ఇంకా మీరు బూతులు మాట్లాడము, వీళ్ళ సాగు కోరుకోవడం తప్ప మీరేం చేయలేరు. మీరు ఇంత ఆవేశం లేకపోతే ఇంత ప్రెషర్, పరిపాలన చూపండి. ఇదే ఆవేశంతో పరిపాలన చేయండి చూద్దాం. ఇదే ఆవేశంతో స్కీమ్స్ అమలు చేయండి. ఇదే ఆవేశంతో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. నాకు నిన్న 2-3 పిల్లలు వచ్చారు మా ఆఫీస్కు, సార్ యువ వికసన స్కీమ్ ఏమైంది సార్ అని. యువ వికసన స్కీమ్ గంగల కలిసింది అన్నారు. నేనే చెప్పిన గంగల కలిసిపోయింది ఆ స్కీమ్ అని. మరి అట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా, మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి, మీరు అంత ఆవేశంతో హామీలు అమలు చేయండి. ఆయన మీ సాగు కోరుకోలేదే. కేసీఆర్ రేవంత్ రెడ్డి చచ్చిపోవాలని చెప్పిండా? అరే ఇట్లా చేస్తున్నారు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యో, సెంట్రల్ వాళ్ళ ప్రెషర్ లొంగ్యో తెలంగాణకు అన్యాయం జరిగేటట్టుంది, అన్యాయం చేస్తే తోలు తీస్తా అన్నాడు. అన్యాయం చేస్తే తోలు తీస్తా, అన్యాయం చేయకపోతే ఏం కాదు కదా. మీరు అన్యాయం చేయకపోతే మీకు తోలు తీసే అవకాశం కేసీఆర్కి ఇవ్వకండి. తోలు తీస్తా అనేది బూతు అవుతుందా? దుంకి చచ్చిపో అనేది ఏందది? శాపనార్థం. ఈ శాపనార్థాలు పెడితే ఏమనాలి? ఒక ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు గౌరవించే విధంగా ఉండాలి, కానీ ఈయనే ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఇక నేను అనలేనమాట. అట్లా ఉండకూడదు. ఆయన ఇంకా మాట్లాడి వినండి.
పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణం. ఇప్పుడు నిజానికి పోలీసులు మాజీ ముఖ్యమంత్రి అందరికీ ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోలీసులు పహారం ఉంటుంది ఇంటికాడ పోతే. కిరణ్ కుమార్ రెడ్డి మన తెలంగాణ రావద్దని చెప్పుల పార్టీ పెట్టుకొని కూడా చేసింది కదా, సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకొని. ఆయన ఇంటికాడ కూడా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏంది అది? రేవంత్ రెడ్డి చెంచల్ కూడా జైల్లో, లేకపోతే చెర్లపల్లి జైలు, తిహార్ జైలు కాడ అంత మంది ఉంటారు. 2 కిలోమీటర్ దూరం పెద్దమ్మ టెంపుల్ కూడా పోనీయారు జనం పోలీసులు ఆడ. పెద్దమ్మ టెంపుల్ కానీ స్టార్ట్ చేస్తారు. మొత్తం వీడు ఎత్తుకపోయిన ఈ ప్రగతి భవన్ కాడ ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే పడగొడుతున్నాను నేను అని మొత్తం గ్రిల్స్ తీసేసారు కదా. ఆ గ్రిల్స్ మొత్తం మళ్ళీ పోలీసు వాళ్ళు మంచిగా లారీలో తీసుకొని పోయి పోలీస్ వ్యాన్లో మళ్ళీ అక్కడ పెట్టేసినారు. ఇప్పుడు అక్కడ ఉన్నాయే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళ బందీకానాల మధ్య రేవంత్ రెడ్డి చిక్కిపోయిండు. ఆయన రివ్యూలు ఏడే చేస్తాడు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అదే అర్థం. కేసీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, ఏమైనా చేయొచ్చు. మన పోలీసులు ఏంది? కాంగ్రెస్ పోలీసుల వాళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే పోలీసులు ఆ గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అది మన ప్రజాస్వామ్యంలో అదొక తప్పుడు సూచన. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. మన పోలీసులు ఉంటారు. పోలీసులు ఉన్న కేసీఆర్ బయటకు వస్తుంటే ఆపుతారా? చెంచల్ జైలుకి వెళ్ళి ఒక ఖైదీ బయటికి రాగలడా? అదే తేడా కదా. 1000 ఎకరాల ఫామ్ హౌస్ అది అవినీతిది, అన్యాయంగా ఆయన సంపాదిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాని మీద సర్వే చేయించి గుంజుకోవచ్చు కదా. ఎప్పుడో 1985లో ఆయన ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్, సబ్జెక్టివ్ కరెక్షన్, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు. నాకు తెలిసి ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేసినప్పుడు కూడా నేను రాజకీయాల్లో లేడు. నేను 2008లో రాజకీయాల్లోకి వచ్చిండు. కేసీఆర్ 1985లో ఎమ్మెల్యే అయ్యాడు. 85 ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్ ఎంతో అర్థమవుతుంది కదా. కనీసం ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా మనం కనబడాలి కదా. కానీ ఈ మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళ మనవడు యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళ మనవనికి ఇవే మాటలు నేర్పించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? ఇవి ఫేర్ పాలిటిక్సా? ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రా అంటే ఎందుకు రాడు తెలుసా? ఇంకో ఇట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడతారని. గలీజ్ మాటలు మాట్లాడి మైక్ కట్ చేసుకుంటారు అవతలకు అవకాశం ఇవ్వకుండా. అంటే నేను తిట్టి నాకు ఏమంటారు, ఈ ఆనందం కోసమే కేసీఆర్ను రండి అని పిలుస్తారా? ఒక వైద్య ఇప్పుడు జానారెడ్డి ఉన్నాడబ్బా, పెద్ద మనిషి. జానారెడ్డి పెద్ద మనిషి ఉండే, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే. ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడుతున్నారా వాళ్ళను? జానారెడ్డికి ఈయన గౌరవం ఇచ్చిండు. ఆయన రాజకీయాలు ఉంటాయబ్బా, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. రాజకీయాలు కాదు కావాల్సింది, తెలంగాణ గౌరవం. ఇట్లా మాట్లాడితే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడితే నేషనల్ మీడియా తీసుకుంటుంది. ఇంత గలీజ్గా వరస్ట్గా మాట్లాడుతున్నాడు. ఈ తాగినోడు కూడా ఇట్లా మాట్లాడాడు, కామెంట్ చేస్తుర్రు కింద ఈయన మాట్లాడుతుంటే. ఆయన సోషల్ మీడియాలోనే తాగినోడు కూడా మతి తప్పి కూడా అట్లా మాట్లాడాడు. అంటే ఇవన్నీ గలీజ్ మాటలు. ఒకటి చచ్చిపోవాలని కోరుకోవడము, బుద్ధి ఉన్నట్టు మాట్లాడడము. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గదు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి. కానీ నేను కిందనే ఉంటా, బండ కింద అంటే ఎవడేం చేయలేడు దాన్ని. వినండి ఇది కూడా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా ఆడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి? మా పౌరు చూసినరా, నీ యవ్వానంట. ఏదో చిన్నపిల్లలు గోల్డ్ ఆట ఆడుకుంటా నీ యవ్వ, నీ బే, ఏంది బే అంటారు చూడు. అట్లా నీ యవ్వనంటావు ముఖ్యమంత్రినా? ఈ ముఖ్యమంత్రి మాటలేని మనం అందరం శ్రవణానందం పొందాలి. అసలు ఏ స్టేజ్ ఏంది, మనం ఏడే మాట్లాడుతున్నాము? సోయి లేకుండా మాట్లాడితే ఆయనకు కాదు, సీఎం అనే కుర్చీ ఒకటి ఉంది చూడు, ఆ కుర్చీ కూడా వాల్యూ ఉండదు కదా. ఆ కుర్చీలో ఈయన పోతాడు, ఎవరో కూర్చుంటారు. ఆ కుర్చీ అనేది పర్మనెంట్, వీళ్ళు టెంపరీ. కానీ నీ యవ్వ 2 సార్లు మంత్రిగా పనిచేసింది కేటీఆర్. ఈయన మంత్రే కాలే అసలు.
ఇప్పుడు కూడా కేటీఆర్ చేసిన డెవలప్మెంటే కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం వాళ్ళే మాట్లాడుకుంటారు. అక్కడ పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈయన ఏంది ఓ బిల్డింగ్ కట్టినోడు కాదు, మోరి కూడా కట్టలేదు. మరి ఏం లాభం నీతో నన్ను ఇవ్వా అని. నిజంగానే కేటీఆర్ తెలంగాణ గురించి ఏం తెలియదు. ఎందుకంటే ఆయన ఆంధ్ర నుంచి ఏం అల్లుని తెచ్చుకోలే కదా. తెచ్చుకుంటే భీమవరం గురించి తెలిసేది, భీమవరం చుట్టాలు ఉంటే తెలియదు. మన దగ్గర తెలంగాణ మొత్తం ఎవడు ఏడ కాలేజీ లేనప్పుడు చాలామంది పోయి గుంటూరులో చదువుకున్నారు. చాలామంది ఐఏఎస్లు గుంటూరులో చదువుకున్న వాళ్ళే ఉంటారు. రకరకాల రాష్ట్రాల్లో ఉన్నారు. అది కూడా రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గదు. రేవంత్ రెడ్డి అప్గ్రేడ్ అవుతలేడు, డిగ్రేడ్ అవుతున్నాడు. మనమే ఒకసారి ఒక తప్పు చేసామనుకో, అవతలోడు ఎవడన్నా మనం పట్టిందనుకో, శివారెడ్డి తప్పు దొరికిందని, ఇంకొకసారి సచ్చినా ఆ తప్పు చేద్దారని మనమే డిసైడ్ అయిపోతాం. డిసైడ్ అయిపోయి దానికి బెటర్మెంట్ మంచిగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి రోజు రోజుకు డిగ్రేడ్ అయిపోతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి అసలు నిజంగా కూడా నేను ఎవరిని అవమానించదలుచుకోలే, కానీ కూలినాలు చేసుకుంటారు కూడా ఇలా మాట్లాడరు. వాళ్ళు కూడా రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్గా మాట్లాడుకుంటారు. ఒకరి గౌరవాన్ని ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇదేనా మాట్లాడాల్సింది? ఒక ముఖ్యమంత్రి ఇదేనా చెప్పదలుచుకున్నది? అసలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ చెప్పిండు. అది అన్యాయం కాకపోతే నువ్వు అన్యాయం కాదు అని చెప్పు, చూడొద్దన్నాడు. ప్రజలు అదే అర్థం చేసుకుంటారు కదా. కేసీఆర్ చెప్పిందే కరెక్ట్ ఏం కాదు, మీరు చెప్పండి కరెక్ట్ ఏందో. మరి మీరు ఇవన్నీ ఇంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారంటే మీరు చేసే బిజినెస్కు, ఇదే చంద్రబాబు నాయుడుతో చేస్తున్న బిజినెస్, కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంటున్న బిజినెస్ అంటే రాష్ట్రానికి మనకు వచ్చేది కాదు, పర్సనల్ బిజినెస్. ఈ బిజినెస్లకు ఇలా అడ్డుకుంటుంటే మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుందేమో అనిపిస్తుంది. ఎవరైనా అదే అనుకుంటారు కదా. మనం ఒకరి మీద పలానోడు ఇట్లా అవినీతి చేస్తున్నాను అంటాం, అవతలోడు మన మీదకి కత్తి పట్టుకుని వచ్చినా అనుకో, దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? ఆడు ఖచ్చితంగా అవినీతి చేస్తుంది కాబట్టి మన మీదకి వచ్చినా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఇదే జరుగుతుంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి స్పీచ్ 3 బిట్లు నేను వినిపించిన మీకు. నేను ఇంకా ఇంతకు మించి ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు. ఆయన సవాల్ కూడా విసిరిండు. 2028 2/3 అంటే ఆల్మోస్ట్ ఒక 75% ఓట్లు మొత్తం మాకే. 70 సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎన్నికలు పడ్డారు. ఇక అది మీరు కామెంట్ రూపంలో చెప్పండి అది కూడా. ఎందుకంటే రాజకీయాలు ఎట్లా మారొచ్చు కాక, కానీ పరిపాలన చూస్తే ఎవరన్నా వేస్తారా? పిల్లవాడు 10th క్లాస్ వరకు ఎట్లా చదివిండో ఇంటర్మీడియట్గా అట్లే ఉంటుంది. 10th క్లాస్ వరకు 0 మార్కులు తెచ్చుకొని ఏదో రికమెండేషన్తో పాస్ అయ్యకుండా వచ్చినాక ఇంటర్మీడియట్లో సడన్గా పాస్ గారు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం సంకనాకిపోయింది. దాని మీద ఈయన కోపం, ఈయన ఫ్రస్ట్రేషన్, కసి దాని మీద ఉంటే బెటర్. ఓ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తాడు, లేకపోతే చిన్ని చరిత్రలో మనిషి కనబడకుండా పోతాడు. ఇట్లా మాట్లాడితే మాత్రం బూత్ ముఖ్యమంత్రి పాత గత ముఖ్యమంత్రిని కొంతమంది గుర్తు చేసుకుంటారు. నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పాను, కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని కూడా గుర్తు చేసుకుంటారు. కానీ బ్యాడ్గా గుర్తు చేసుకోవద్దు కదా. మన తెలంగాణ స్థాయి కూడా అట్లా నిలబడాలి. కానీ ఇక ముఖ్యమంత్రి పడిపోతే అది కేసీఆర్కి లేని ఫ్రస్ట్రేషన్ రేవంత్ రెడ్డి ఎందుకు? నాకు అర్థం కాలేదు. ఆయన అధికారం పోయింది ఉంటే కేసీఆర్కి ఉండాలి ఫ్రస్ట్రేషన్. దుమ్ దామ్ చెక్ అనాలి. ఆయన నిమ్మలంగా నవ్వుకుంటా 1:40 నిమిషాలు మాట్లాడాడు. ఈయన 15 నిమిషాలైనా మొత్తం బట్టలు చింపుకున్నాడు. ప్లీజ్ కామెంట్.